ఎన్ని గంటలకు వచ్చినావమ్మా? 5:30కు వచ్చినాం. లేదు పొద్దున బాక్స్ పెట్టుకొని వచ్చిరా? ఎందుకు బాక్స్ ఎందుకు తెచ్చుకున్నారు? ఎప్పుడైతుందో లైన్ వాళ్ళు తెచ్చిస్తారు. ఏది రేషన్ బియ్యమా? ముందే తెలుసా మీకు ఇంత లేట్ అవుతుందని? నిన్న ఇక్కడికి 3 రోజులు మేము వచ్చి 3 రోజుల నుంచి తిరుగుతున్నావా? రాత్రి వచ్చిన బస్సాలు పోయినాయి. నిన్న పొద్దుగాల 9 గంటలకు వస్తే 9-10 గంటలకు వస్తే ఆ బస్తాలు పోయినాయి అని మళ్ళీ రాత్రి బస్తాలు తెచ్చి పెట్టినావు. రాత్రి బస్తాలు తెచ్చి లైన్ వేసి పెట్టినావు. ఆ బస్తాలు పోయినాయి అని మళ్ళీ పొద్దుగాల 5:30కు మళ్ళీ పొద్దుగాల వచ్చారు. ఈ బస్తాలు పోతే మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకొని కూర్చున్నాం. బాక్స్ తెచ్చుకుంటా లేకపోతే ఇలా తెచ్చుకోవడం బాగుందా? ఎవడమే బాగుంది. బాగా వస్తారు, బాగా వేస్తాం. అయితే బాగా సరదాగా ఉందా ఇప్పుడు ఇలా వెళ్ళి రోడ్ల వెళ్ళి తెచ్చుకోవడం? ఏం సాధించలేదు. అమ్మడికేమో ఎంత పవర్ చేస్తాడు. అది అమ్మడు వేస్తాడో తెలియదు, ఏమో తెలియదు. అమ్మ పెళ్లి చేస్తే బాగు తిరిగి కడితే మన అన్నడు మొత్తానికేమో ఓట్లు మోయిస్తాడు. వేరాళ్ళే బాగా ప్రజలు దోలు తీస్తేనే బాగా బుద్ధి వస్తుంది. ఈ బజార్ మొత్తం మిషన్ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వేయించాడా? మిషన్ బియ్యం ఇవ్వాలా? ఎంత ఇచ్చాడు డబ్బులు? 70 రూపాయలు అండి. ఎన్ని కిలోలు? 5 కిలోలు 70 రూపాయలు ఇచ్చాడా? ఇప్పుడు ఈ సంద్ అట్టా చేశాడా? ఈ సంద్ మొత్తం అట్టా చేశారా మొత్తానికి? ఆ బియ్యం తీసుకుంటాను ఫోన్లు చేస్తాను నీకు. సంఘటన ఇది ఎవరికి ఇవ్వని తీరుకోరు. ఏంటి ఎంత తీసుకున్నాడు బియ్యం? ఎంతకి ఇచ్చాడు? ఎంత తీసుకున్నాడు? ఎన్ని కేజీలు మీకు వచ్చేది? 15 కేజీలు. 15 కేజీలు. 5 కేజీలు. మీ అమ్మాయి 10 కేజీలు. మొత్తం 15 కేజీలు. ఎంత ఇచ్చాడు డబ్బులు? మీ అమ్మాయి నీకేమో మొత్తం ఇంకేం 16 తీసుకోలేదా? 16 ఇచ్చారు. 16 కూడా డబ్బులు ఇచ్చారు. అదే ఏది బాగుంది? నాకు ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తారని నమ్మకం లేదు. నేను చాలా ఇబ్బంది పడతాను. మీరు మాత్రం బండి తీసేస్తే దయచేసి మా దాంట్లో గమనించి బండి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ రేషన్ బండ్లు ఇంటింటికి వెళ్ళట్లేదు, ఇవ్వట్లేదు బియ్యం, అక్రమంగా తరలిచ్చేస్తున్నారని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం? మాత్రం రేషన్ బండి మీద ప్రతి నెల బియ్యం తీసుకుంటాం. మీకు రేషన్ బండి బాగుందా, స్టోర్ బాగుందా? రేషన్ బండే బాగుంది. ఓకే.